అందరి యొక్క శ్రమలను ఆయన యొక్క శిలువ శ్రమ ఎదుట పెట్టినట్లయితే ఆ శ్రమ ఎదుట మన శ్రమ ఏ పాటిదై ఉంటుంది? శ్రమలో ఉన్న వాళ్ళరా, ఈ రోజున దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాము. మీ యొక్క జీవితంలో ఏ శ్రమతో మీరున్నారు? పరిస్థితి ఎలాగుంది? కుటుంబ సంబంధమైనటువంటి శ్రమ, అలాగే ఉద్యోగ సంబంధమైన శ్రమ, అలాగే మనకున్నటువంటి ఈ యొక్క గృహములో అక్కర్లకు సంబంధించినటువంటి శ్రమ, ఒంట్లో ఉన్న శ్రమ, ఇంట్లో ఉన్న శ్రమ, అలాగే పనిలో ఉన్న శ్రమ, మీరు నివసిస్తున్న స్థలములో ఉన్న శ్రమ. ఏ శ్రమ చేత కొట్టబడుతున్నారు? శ్రమ కలిగిన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానములోకి వచ్చిన, సిలువ ధ్యానాలకు వచ్చిన మనందరం కూడా ఈ శ్రమ ద్వారా, నా శ్రమ ద్వారా దేవుడు నాకే బహుమానమై ఉన్నారు అని ఆ శ్రమలను చూచి మనం ఏ విధంగా ప్రభు యొక్క శ్రమను చూచి తలంచాలో, మన శ్రమను ప్రభు యొక్క శ్రమకి అన్వయించుకోవాలో ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యములో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. శ్రమ కలిగిన వారందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. బైబిల్ గ్రంథములో యోనా అనబడినటువంటి గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది, అనేకమైనటువంటి మలుపులు కలిగినటువంటి గ్రంథమై ఉన్నది. ఈ గ్రంథములో నుండి యోనాను గురించినటువంటి కొన్ని మాటలు మీకు చూపిస్తా. ఏ విధంగా యోనా యొక్క శ్రమలో దేవుడు పాఠం నేర్పించారో, శ్రమ కలిగిన వారులారా, ప్రభు యొక్క శ్రమలను ధ్యానించే ఈ కాలములో మన శ్రమ కలిగిన వారులారా, ఈ శ్రమ ద్వారా ఏ పాఠం నేర్చుకోవాలో ఈ వాక్యం ద్వారా మనందరం కూడా మనకు మనమే అన్వయించుకుందాము. యోనా అనబడిన ఆయనను దేవుడు పిలిచి నినివే పట్టణానికి వెళ్ళమన్నారు. ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను గనక దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని ఆ పట్టణాన్ని హెచ్చరించమని దేవుడు తన దాసుడైన, భక్తుడైన, ఈ ప్రవక్త అయిన యోనాను అక్కడ పంపిస్తున్నారు. యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడమ్మా? తార్షీషు పట్టణానికి వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? గనక దేవుని మాటకు విధేయుడు కాలేదు. దేవుని యొక్క మాటకు లోబడకుండా ఆయన చెప్పింది ఒక దగ్గర కంటే ఈయన వినకుండా ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని యొక్క మాట వినకుండా మీరున్నారేమో. దేవుని మాటలు వినేవారులారా, అలాగని యోనాను దేవుడే మళ్ళీ ఆయనే ఎక్కడ పారిపోతారమ్మా? దేవుని నుండి తప్పించుకొని మనిషి ఎక్కడికైనా పారిపోగలరా? నేను అడుగుతాను మిమ్మల్ని, దేవునికి కనబడకుండా, దేవునికి వినబడకుండా, దేవుని దగ్గర లేకుండా ఎక్కడైనా దాక్కునే స్థలం ఉందా? ఏదీ లేదు. గనుక ఆయన కనబడని మరుగైన స్థలం ఈ లోకాల్లో ఎక్కడ కూడా లేదు. యోనాను ఆయనే తీసుకొచ్చి, శ్రమ ద్వారా తీసుకొచ్చి ఆయన నినివే పట్టణములోకి తీసుకెళ్ళి అక్కడ దేవుని యొక్క వర్తమానమును అందింపచేసిన వారు ఉన్నారు. వారందరికి కూడా 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి అందరికీ యేసయ్య యొక్క దేవుని యొక్క ఉగ్రతను గురించి వారికి తెలియజేసి ఆయన వర్తమానం అందజేసి దేవుడి పట్టణాన్ని కాల్చేయబోతున్నారు. ఎలా కాలుస్తారో చూద్దామని దూరంగా ఊరి బయటకు వచ్చి ఒక చిన్న షెడ్ లాంటిది అనుకుందాం. ఇలాగే కర్రలు దొరికితే ఊరు దూరంగా అగ్ని వచ్చి పడిపోద్ది, ఊరంతట్లో ఎలా కాలిపోద్దో ఏంటో మన మీద పడుద్దేమో అని దూరంగా చిన్న షెడ్ లాగా వేసుకొని అలా కూర్చున్నాడు. కూర్చుండగా దేవుడు ఆ రాత్రికే ఒక చిన్న సొర చెట్టును మొలిపించారు. ఆ సొర చెట్టు అలాగలాగా పెరిగి ఈ దేవుని ఏర్పాటు కనుక మొత్తం వల్లేసుకుంది. అబ్బా భలే చల్లగా ఉందండి, హాయిగా ఉంది, ఈ ఎండగాలుపులో ఈ సొర చెట్టు భలే వల్లేసుకుంది అని సంతోషించి కూర్చున్నాడు. అలా కూర్చున్నాడు ఆనందంతో. మరుసటి రోజు ఒక పురుగు వచ్చి ఆ సొర చెట్టు అంతటిని కూడా తొలిచింది, అనగా మొత్తం తినిపడేసింది, మొత్తం ఎండిపోయింది. ఎప్పుడైతే ఆ సొర చెట్టు నీడపోయిందో ఎండ వచ్చి అతన్ని కొట్టగా, వడగాలికి వచ్చి యోనాను కొట్టగా వెంటనే యోనా కోపం వచ్చింది. ఈ యొక్క నీడ ఎందుకు పోయింది? ఏంటంటే ఈ నీడని దేవుడు తీసేశాడు, ఎందుకు తీసేశాడు ఈ నీడని అని ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి నా యొక్క నీడను దేవుడు పోగొడతాడా అన్నట్లుగా చాలా కోపంతో నిలబడ్డాడు. యోనాకు దేవుడు చెప్తున్న పాఠం, యోనా ఈ యొక్క చెట్టు తాత్కాలికమైనది, ఈ చిన్న నీడ పోయిందనే నువ్వు బాధపడుతున్నావు గనుక నీవు ఈ నీడను పోయిందని చాలా కోపగించుకుంటున్నావు. కానీ ఆ నినివే పట్టణములో 1,20,000 మంది ప్రజలైన వారు ఉన్నారు.
ఆ యొక్క పశువులన్నీ ఉన్నాయి. అన్ని 120,000 మంది జనాంగము పశువులతో ఉన్న ఆ పట్టణం నాశనం అయిపోతే నాకింకెంత బాధ ఉండాలి అని దేవుడు యోనాకు పాఠం నేర్పించిన వాడై ఉన్నాడు. యోనాకు చిన్న శ్రమ కలగ్గా ఆ యొక్క నీడ తొలగిపోయిందని, ఆ యొక్క చిన్న శ్రమ కలగ్గా ఏ విధంగా దేవునికి విరుద్ధంగా దేవుని యొక్క విషయంలో కోపగించుకున్న వాడై ఉన్నాడు. ఈ యొక్క యోనాను చూపిస్తా మీ అందరికి కూడా శ్రమ కలిగిన వారులారా, అసౌకర్యం కలిగిన వారులారా, ఇబ్బంది కలిగిన వారులారా, నాకెందుకు ఇబ్బంది కలుగుతుంది, నాకెందుకు ఈ శ్రమ కలుగుతుంది, నాకెందుకు ఈ ఆటంకాలు కలుగుతున్నాయి అనుకొని కోపగించుకునే వారులారా, దేవుని మీద కోపగించుకునే వారులారా, ఈ రోజుని యోనా వైపు చూసి కొన్ని పాఠాలు మన అందరం కూడా నేర్చుకుందాము. నేనమ్మా ఈ రోజున శ్రమను గురించే చెప్తా, కాయని గురించి చెప్తున్నాను. నేను అడుగుతానమ్మా, పుచ్చకాయ మీ అందరు కూడా తిన్నారా? చెప్పండమ్మా. తిన్నారు. పుచ్చకాయని కోస్తే ఏ రంగు ఉంటుంది? ఎర్ర రంగు ఉంటుంది. ఈ పుచ్చకాయని కొయ్యగానే ఎర్ర రంగు ఉంటుంది. ఆ ఎర్ర రంగు లోపల చిన్న చిన్న బ్రౌన్గా చుక్కలు ఉన్నాయి. వాటిని ఏమంటారమ్మా? ఏమంటారు? విత్తనాలు లేక గింజలు. అంటే కాయను కొయ్యగానే కాయ లోపల ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి లేక గింజలు ఉంటాయి. ఏ కాయ అయినా తీసుకోండి, మామిడికాయ కానీ మీరు ఏదైనా తీసుకోండి, ఇది వేసవి కాలం కనుక పుచ్చకాయలు అందరూ తింటారు కనుక ఆ పుచ్చకాయ లోపల ఎలాగైతే విత్తనాలన్నీ ఉంటాయో ఆ విత్తనాలు అనేవి కాయలో తప్పనిసరిగా ఉంటాయి. ఏ కాయ అయినా తీసుకోండి, బత్తాకాయ తీసుకున్నా, అలాగే సీతాఫలం తీసుకున్నా, ఏ కాయ తీసుకున్నా, మామిడికాయలు తీసుకున్నా ఆ కాయ లోపల ఏముంటాయమ్మా? గింజ కానీ విత్తనాలు కానీ ఉంటాయి. ఈ విత్తనాలు ఏవేవి సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మ ప్రకారము ప్రతి ఒక్క చెట్టు కూడా ఆ యొక్క కాయలు కాసేటప్పుడు ఆ కాయ లోపల గింజలు పెడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా సీడ్లెస్ వచ్చేసినాయి. లేటెస్ట్గా కాయలు లేకుండా, గింజలు లేకుండా, విత్తనాలు లేకుండా కాయలు తయారు చేయాలి పుచ్చకాయని అని కొత్తగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే అబ్బా నోటికి తినేటప్పుడు గింజలన్నీ అడ్డుపడుతున్నాయండి, గింజలు లేకుండా పుచ్చకాయ తయారు చేస్తున్నారు. అమ్మ, గింజలు లేకుండా ద్రాక్షాలు వచ్చినాయి తెలుసా మీకు? సీడ్లెస్ ఎలాగైతే వచ్చినాయో పుచ్చకాయని కూడా అలాగే తయారు చేయాలనుకుంటున్నారు. ఏంటంటే కాయల గురించి చెప్తున్నారు. అవును, కాయల గురించే మీతో చెప్తున్నాను. ఈ యొక్క పుచ్చకాయని చూపించి లేక కాయలను చూపించి కాయల యొక్క కథే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎలాగైతే పుచ్చకాయలో విత్తనాలు ఉన్నాయో, గింజలు ఉన్నాయో, ఇది సహజ సిద్ధమైనది. ఏ కాయలో అయితే గింజలు లేవో, అమ్మ పచ్చికాయ మీకు ఇచ్చారు, నేను మీకు ఇచ్చాను పచ్చికాయ, అమ్మ తీసుకోండి అని పుచ్చకాయ ఇచ్చాను. ఆ పుచ్చకాయని కోస్తే లోపలంతా తెల్లగుంది, గింజలేమి లేవు, ఆ కాయ తినొచ్చా? తినలేము. ఏంటండి ఇలాంటి కాయ ఇచ్చారంటారు. కాబట్టి గింజలు లేకుండా ఏ కాయన ఉన్నట్లయితే అది పునరుత్పత్తికి పనికిరాదు. ఏ మొక్కైనా సరే కాయను తయారు చేసినప్పుడు ఆ కాయలో గింజలనేవి ప్రకృతి సంబంధమైనటువంటి సహజ సిద్ధమైన కాయ. ఆ గింజలు ఎందుకనకంటే తిరిగి పునరుత్పత్తి కొరకు, అనగా ఆ గింజలు నాటగా మళ్ళీ చెట్టు అవుతాయి, మళ్ళీ ఆ చెట్టు కాయలు కాస్తాయి, ఆ కాయల్లో గింజలు ఉంటాయి. అలాగున ఆ యొక్క మొక్క లేక చెట్టు తన యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటుంది. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో కాయలన్నిటిలో కూడా ఎలాగైతే గింజలు విత్తనాలు ఉంటాయో, నిజమైన విశ్వాసులైన వారికి, ప్రభునామమును ధరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సహజ సిద్ధముగా శ్రమలనేవి వస్తానే ఉంటాయి. యేసు ప్రభు విత్తువాని యొక్క ఉపమానం చెప్పారు. కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ఆ యొక్క బండ మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు మొలలో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ఏ నేల మీదమ్మా? మంచి నేల మీద పడ్డాయి. అనండి, ఏ నేల? ఏ నేల మీద పడిన విత్తనం బాగా ఫలించింది? మంచి నేల మీద పడిన విత్తనం. ఈరోజు నేను విత్తనం అనగా వాక్యం అక్కడ, ఈ రోజున విత్తనం అనగా శ్రమ అని నేను మీతో చెప్తున్నాను. ఈ యొక్క విత్తనం అనే శ్రమ ఎలాగైతే కాయల్లో గింజలు ఉంటాయో లేక విత్తనాలు ఉంటాయో,
విశ్వాసి యొక్క జీవితంలో కూడా ఈ యొక్క శ్రమలే విత్తనాలు వంటివి. ఇవి సహజ సిద్ధంగా ఉన్నవి, ఇవేం కొత్తగా కాదు. ప్రభులోకి వచ్చిన వాళ్ళరా శ్రమలు రాక మానవు. యేసయ్య సిలువ శ్రమలు పొందెను. ఆయన బిడ్డలమైన మనం కూడా ఈ సహజ సిద్ధమైన శ్రమలు ప్రభు మన యొక్క మేలు కొరకే పంపించారని ఈ రోజున వాక్యం ద్వారా మనందరం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. నేనమ్మా 3 కాయల గురించి చెప్తున్నాను. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? 3 కాయల గురించి చెప్తున్నా. నేను కొంచెం గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నా. నేను ఇందాక సొర చెట్టు గురించి చెప్పాను కదా, సొరకాయ అనండి అమ్మా. అక్కడ సొర చెట్టు ఉంది. ఆ తర్వాత అదే 6వ వచనంలో ఏమని రాయబడింది? ఆ సొర చెట్టు పెరిగి పెద్దదై అది చాలా సొర చెట్టు చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును మొలిపించగా ఆ సొర చెట్టు ఎలా మొలిసింది చూడండి. యోనా తలకు పైగా నీడనిచ్చుడకునట్లు చేశాను. యోనా తలకు పైగా. ఎవరి తలకమ్మా? ఒకటేమో సొరకాయ, రెండోదేమో తలకాయ, మూడోదేమో గుండెకాయ. అనండి 3 మాటలు. సొరకాయ, తలకాయ, గుండెకాయ. ఈ 3 మాటలు, ఈ 3 కాయల గురించి చెప్తున్నాను నేను. సొరకాయ ఏంటండి? సొర చెట్టు ఉంది గనక సొరకాయ. తలకాయ ఏంటండి? తల అనగా యోనా యొక్క తల మీద ఆ యొక్క సొర చెట్టు అల్లుకున్నట్లుగా అది తలకాయ. మూడోది గుండెకాయ. యేసయ్య యొక్క దేవుని యొక్క గుండెకాయ అనగా దేవుని యొక్క హృదయం ఎలాగుందో ఈ 3 అంశాలు మనం ధ్యానం చేసుకుందాము. ఏంటండి సొరకాయ గురించి మాట్లాడుతున్నారు? అమ్మా మీకు తెలుసా, పాత కాలంలో మరి దేవదాసయ్య గారు ఈ ఊరిలో తిరిగారు. మా నాన్నగారు, మాది పైడి చింతపాడు, మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో